everyone. వెల్కమ్ టు విజన్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాము. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకునే ముందు దాని బేసిక్స్ కూడా చూద్దాం. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీకు రావాల్సింది పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ అనేవి పర్సెంట్ అంటే కూడా మనకి 100కి అని మీనింగ్, అంటే 100కి అని మీనింగ్. ఓకే. సో పర్సెంట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1% అన్నామనుకోండి. ఓకే. సో 1% అనేది రాయాలి అంటే 1% ఈక్వల్ టు 1/100, అంటే 100కి అని మీనింగ్. కాబట్టి ఇప్పుడు దీన్ని మీరు 10% అని రాయాలనుకోండి. 10% ఈజ్ ఈక్వల్ టు 10/100, అంటే మనకు పర్సెంట్ ఎంతైతే ఇచ్చామో దాన్ని బై 100 చేయాలన్నమాట. సో అలాంటప్పుడు ఇలా ప్రతిదానికి బై 100 చేసుకుంటూ పోతే కనుక కొంచెం టైం ఈజీగా చేయాలి అంటే మనం కొన్ని గుర్తుపెట్టుకునేది ఏంటంటే, సపోజ్ 10% ఉందనుకోండి. 10% ఈక్వల్ టు 10/100. 10/100 కాబట్టి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 1/10. అంటే మనం ఏ వాల్యూలో అయినా సరే 10% క్యాలిక్యులేట్ చేయాలి అంటే బై 10 వేస్తే 10% అయిపోతుంది. సపోజ్ మనకి 75లో 10% కావాలన్నారు అనుకోండి. 75లో 10% అంటే మనకి 75 ఇంటూ 10/100 ఇదంతా వేయక్కర్లేదు. డైరెక్ట్గా బై 10 వేస్తే సరిపోతుంది. అంటే 75/10 ఎంత అవుతుంది? 7.5. ఓకే. సో అలాగే డిఫరెంట్ వాల్యూస్కి డిఫరెంట్గా మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో మీకు 1% అంటే 1/100 అది తెలుసు. అలాగే ఇక్కడ మనకి 5% అనుకోండి. 500లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. అంటే దీని వాల్యూ 1/20. ఓకే. 1/20. అదే ఇది 5%కి ఈక్వల్ 1/20 అనేది. నెక్స్ట్ 2% అనుకోండి. 2% ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 100లో. కాబట్టి 1/50. 3% అయితే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3%, 33.33 టైమ్స్. ఓకే. సో దీన్ని మనం 3% 33.33% చేసే బదులు డైరెక్ట్గా 3/100, అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వేసేసుకోవచ్చు. 3తో క్యాన్సిల్ అయిపోగా మిగిలిన దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటాయి. ఓకే. సో ఇందులోనే మనకి 10% అనుకోండి. 10% అంటే ఎంత వస్తుంది? సో 10% అన్నప్పుడు 1/10. అలాగే 12%, 12.5%. 12.5% అంటే 1/8. ఓకే. అలానే నెక్స్ట్ 25% లేదా 20%. ఫస్ట్ 20% చూడండి. ఓకే. 20% చూసారనుకోండి. 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 100లో, కాబట్టి 1/5. నెక్స్ట్ వన్ 25. 25% ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/4. 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 50%. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/2. ఓకే. వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. యాక్చువల్గా 8% అనుకోండి. 8% ఎలా రాయొచ్చు? మనకి 100లో 12.5 టైమ్స్ పోతుంది. 12.5ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. 25/2. అంటే 8% ఇచ్చినప్పుడు మన డైరెక్ట్గా 25/2 తోటి మల్టిప్లై చేసుకోవచ్చు. అలాగే 75% అన్నా అనుకోండి. 75/100 అంటే మనకి ఎంత అవుతుంది? 25 అనేది 3 టైమ్స్, 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది రేషియో అనేది 3/4 అవుతుంది. కాబట్టి 3/4తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో ఇలాంటి వాటిని ఈజీగా గుర్తుపెట్టుకుని, అంటే
కొన్ని మనం ఎంత గుర్తుపెట్టుకోగలిగితే అంత. అయితే ఇందులో వీటికంటే కూడా 1/50 గానీ, 1/20 గానీ వీటన్నిటిని ఏంటంటే మనం ఎంత పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీనిలో ఈజీగా మీరు చేయడానికి ప్రతిదానికి బై 100 ఏసుకోకుండా సింపుల్‌గా ఫస్ట్ ఏంటంటే దేన్నైనా సరే 1%కి కాలిక్యులేట్ చేసేసుకోండి. 1% ఆర్ 10%. వీటికి కాలిక్యులేట్ చేసుకొని ఓకే. మనకి సపోజ్ 3% అడిగాడనుకోండి. 1% ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంటూ 3 చేస్తే 3% వచ్చేస్తుంది. అదే 10%లో మనకి 5% అడిగాడనుకోండి. 5% చేస్తే ఏమవుతుంది? ఈ 10%ని బై 2 చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్‌లోకి వెళ్తే సింపుల్ ఇంట్రెస్ట్‌లో సింపుల్‌గా ఒకటే ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్‌లో ఒకటే ఫార్ములా. మనకి ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఓకే. ప్రిన్సిపల్ అంటే మనం ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నామో అది ఇంటూ టైం మనకి ఎంత టైం ఉంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఆర్ బై పర్సంటేజ్కి కాబట్టి కట్టాల్సింది 100. ఇదే ఫార్ములా. ఇంకా వేరే ఫార్ములాస్ ఏమి ఉండవు. ఓకే. ఈ ఒక్క ఫార్ములాని ఫాలో అయితే సరిపోతుంది. సో సపోజ్ మీకు ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి ఈ ఫార్ములా వేస్తారు. లేదు ఇంట్రెస్ట్ ఇచ్చేసి ఈ పీ కానీ అంటే ప్రిన్సిపల్ కానీ లేదా టైం కానీ ఆర్ కానీ ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ అడిగితే కనుక ఇదే ఫార్ములా వేసి దీంట్లో మనకి ఏది కావాలో అది ఇచ్చేసి మిగిలిన వీటి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. శిల్ప డిపాజిటెడ్ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ 2 డిఫరెంట్ బ్యాంక్స్. సో శిల్ప అనే వ్యక్తి ఒక అమౌంట్ అంటే ఒక అమౌంట్‌ని ఈక్వల్‌గా డివైడ్ చేసి సేమ్ అమౌంట్ అన్నాడు కాబట్టి ఈక్వల్‌గా డివైడ్ చేసి దాన్ని 2 బ్యాంక్స్‌లో డిపాజిట్ చేసిందండి. ఓకే. విచ్ పే సింపుల్ ఇంట్రెస్ట్ అట్ 10% అండ్ 12% రెస్పెక్టివ్‌లీ. అంటే ఒక బ్యాంక్ 10% ఇంట్రెస్ట్ ఇస్తే ఇంకొక బ్యాంక్ 12% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఓకే. ఆఫ్టర్ 3 ఇయర్స్ ద టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై హర్ ఈజ్ 3,300 రూపీస్. ఓకే. 3 ఇయర్స్ తర్వాత ఈ రెండింటి నుంచి కూడా 10% ఇచ్చే బ్యాంక్, 12% ఇచ్చే బ్యాంక్ రెండింటి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ టోటల్ ఎంత అయింది? 3,300 అయింది. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? క్వశ్చన్ వచ్చేసి ద టోటల్ అమౌంట్ డిపాజిటెడ్ ఈజ్ టోటల్ అమౌంట్ అడిగాడు. ఓకే. టోటల్ అమౌంట్ అంటే ఏంటి? 2 బ్యాంకుల్లోని కలిపి డిపాజిట్ చేసిన అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే దీనికి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేశారనుకోండి. ఓకే. 10%కి ఒకసారి అలానే 12%కి ఒకసారి వేసి ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. 10% 12%కి వేస్తే ఎన్ని ఇయర్స్కి వేయాలి? 3 ఇయర్స్కి వేయాలి. ఎంతది? సో అమౌంట్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇంటూ 10% టైం. ఓకే. 10% రేట్ ఇంటూ టైం ఎంత? 3/100. అలాగే ఇక్కడ టోటల్ అమౌంట్ కదా ఇచ్చాడు. అంటే 2 కలిపింది ఇచ్చాడు కాబట్టి రెండో దానికి కూడా ఇంట్రెస్ట్ వేసేయండి. ఏంటి? దానికి కూడా సేమ్ అమౌంటే కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఓకే. ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? 12% ఇంటూ 12. సో ఎక్స్ ఇంటూ 12 ఇంటూ ఇది కూడా 3 ఇయర్సే కాబట్టి 3/100. ఇది టోటల్ ఎంత? 3,300 రూపీస్. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇదంతా క్యాలిక్యులేషన్ చేసే బదులు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ బై 100 ఉంది. ఇటు తీసుకెళ్ళిపోదాం. ఏంటది? 3,300 ఇంటూ 100. ఎల్సిఎం 100 అవుతుంది కాబట్టి 100 ఇటు తీసుకొచ్చేసాను. ఇంక ఈ రెండిటి నుంచి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. కామన్ తీసేయచ్చు. అలాగే 10లో 2 పోతుంది. 12లో కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. అంటే 6 వరకు మనం కామన్ తీయచ్చు. 6 కామన్ తీస్తే
సో 6 అనేది కామన్ తీస్తే ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 5x ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది? 6x ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు 6 కామన్ తీసాం కాబట్టి ఇందులో 3తో దీన్ని క్యాన్సిల్ చేసామనుకోండి 1100 టైమ్స్ పోతుంది. ఇంకా ఇక్కడ 2 ఉంటుంది. ఓకే. ఈ 2 100లో 50 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 5x ప్లస్ 6x అనేది 11x అవుతుంది. అంటే 11 ఇందులో క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎంత? 100 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 100 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. 100 ఇంటూ 50 అంటే 5000 వస్తుంది. ఇది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ అనేది మనం 2 బ్యాంక్స్లోని సపరేట్గా చేసింది. ఓకే. 5000 అనేది ఏంటి? ఒక్క బ్యాంకులో ఇన్వెస్ట్ చేసింది. అయితే మనకి ఎన్ని బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసాం? సేమ్ అమౌంట్ 2 బ్యాంక్స్లో. అంటే ఇంకొక 5000 కలపాలి. కలిపితే ఎంత వస్తుంది? టోటల్ 10,000 అమౌంట్ వస్తుంది. అంటే 10,000 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇదొక మనం ఇక్కడ వచ్చిన ఫార్ములాని బట్టి వెళ్తే అయితే ఫార్ములానే మనం సింప్లిఫై చేసుకుంటే ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇక్కడ ఒక బ్యాంక్ దగ్గర 10% ఇచ్చాడు. ఇక్కడ ఒక బ్యాంక్ దగ్గర ఎంత ఇచ్చాడు? 12% ఇచ్చాడు. ఓకే. ఆన్సర్ని బట్టి వెళ్ళారనుకోండి, డైరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ చెక్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేసినప్పుడు ఇక్కడ 10,000 ఉంది. బట్ ఇండివిజువల్ బ్యాంక్స్ కదా, అంటే మనం 5,000 ఒకదానికి 5,000 ఒకదానికి సెట్ చేసుకోవాలి. 1 ఇయర్కి ఎంత అవుతుందో చూడండి. ఫస్ట్ 10% చొప్పున 5,000కి 10% చొప్పున ఎంత అవుతుంది? 1 ఇయర్కి. సో 500 అవుతుంది. తెలుసు కదా, బై 10 చేసేస్తే సరిపోతుంది. ఇది 1 ఇయర్కి. అదే మనం 3 ఇయర్స్కి కదా చేయాలి. 3 ఇయర్స్కి అయితే ఎంత అవుతుంది? 1,500 అవుతుంది. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ది చూడండి. నెక్స్ట్ బ్యాంక్ ఎంత? 12% ఇస్తుంది. అంటే 5,000 చొప్పున 12% చేయాలి. 12% అయితే ఇక్కడ మనకి ఈ బ్యాంక్ ఇచ్చే దాని ప్రకారం ఫస్ట్ ఇందులో 10+2%గా తీసుకోండి. 10+2% అంటే ఎంత అవుతుంది? యాక్చువల్గా 10%కి 500. ఓకే. ఇంకా 2% ఫైండ్ అవుట్ చేయాలి. 2% అంటే ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ 10 కానీ 1 కానీ డివైడ్ చేసేసుకోండి. సో 10 డివైడ్ చేసేసాం. ఇది 2%ని యాక్చువల్లీ 1% ఎంత అవుతుంది? 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. 2 జీరోస్ చేస్తే 50 కదా. అప్పుడు 2% ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే 1 ఇయర్కి 600 అవుతుంది. 1 ఇయర్కి 600 అంటే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? ఇంటూ 3 1800. సో 1800 యాడ్ చేస్తే ఎంత అయింది? 3,300. ఓకే. అంటే మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చేసింది కదా. ఓకే. అంటే ఒక్కొక్క చోట 5,000 డిపాజిట్ చేశాడు. టోటల్ 10,000 అవుతుంది. మనం తీసుకున్న ఆన్సరే, అంటే ఆన్సర్ బట్టి వెళ్ళాము. ఫస్ట్ ఆన్సర్లోనే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ ఫస్ట్ ఆన్సర్ రాలేదనుకోండి, దాని నియరెస్ట్ వాల్యూ రాకపోతే కనుక దీనిలో ఉన్న ఆప్షన్స్లో ఇంకొకటి దానికి నియరెస్ట్గా వచ్చేటట్టు చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూసామనుకోండి. ఇన్ వాట్ టైమ్ విల్ 860 రూపీస్ అమౌంట్ టు 2641.20 రూపీస్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. 12% పర్ యానం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు. అలాగే ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ ఎంత అయింది ఇచ్చాడు. రేట్ ఇచ్చాడు. ఇంకా మనల్ని కనుక్కోమన్నది ఏంటి? టైం కనుక్కోమన్నాడు. ఎన్ని ఇయర్స్ అనేది కనుక్కోమన్నాడు. సో ఒకసారి చూద్దాం. అసలు మనకి టోటల్ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్తో కలిపిన అమౌంట్లోంచి ఎంతది? 2,641.20.
ఓకే. దీంట్లోంచి 860 రూపీస్ తీసామనుకోండి. ఎంతొస్తుంది అమౌంటు? ఇది 20.1. 14లోంచి 6 తీస్తే 8. ఓకే. ఇంకా 5 ఉంది. 15లోంచి 8 తీస్తే 7. అంటే 781.20 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. సో టోటల్ ఇంట్రెస్ట్‌తో కలిపిన అమౌంట్‌లోంచి మనం ఇచ్చిన అమౌంట్ తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇది ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్‌ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా టైం అనేది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎంత? PTR/100. P ఎంత? 1860. ఓకే. ఇంటూ మనం T ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఎంత ఇచ్చాడు? 1200 బై 100 ఈజ్ ఈక్వల్ ఎంత? ఇంట్రెస్ట్ 781.20. అయితే 100 ఇటు తీసుకొచ్చాను అనుకోండి. ఈ 0.20ని దీనికి యాడ్ చేసేయచ్చు. అంటే 7820 అవుతుంది. 78120 అవుతుంది. కాబట్టి దీన్ని తీస్తాను. నెక్స్ట్ దీనికి క్యాన్సిలేషన్. సో క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, మనకి ఎంత టైం వస్తుంది. సో క్యాన్సిలేషన్ ప్రకారం అయితే మనకు వచ్చేది 3.5 ఇయర్స్ వస్తుంది దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే. ఓకే. ఈ 3.5 ఇయర్స్ని సో మనం ఏం చేయొచ్చు, యాక్చువల్గా ఇది మనం PTR/100 ఫార్ములా వేసి చేసాం. ఓకే. అలా కాకుండా డైరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత వచ్చేటట్టుగా ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్ ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా అంటే మనకి ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 12% ఇచ్చాడు. ఓకే. 12% ఇచ్చాడు కాబట్టి దీంట్లో 10% ఎంత అవుతుంది? బై 0 తీసేస్తే సరిపోతుంది. అంటే 0 తీసేస్తే ఎంత అవుతుంది? 186. ఇది 10%. ఇంకెంత కావాలి? 2% కావాలి. 2% అంటే ఎంత అవుతుంది? యాక్చువల్లీ 1% అయితే ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుంటే కనుక 18.6 అవుతుంది. 18.6 18.6 ఇంటూ 2 చేసుకుంటే 2% వచ్చేస్తుంది. ఓకే. 18 ఎంత? 36. ఓకే. 18 36 అవుతుంది. ఇది 0.6 అంటే 1.2 అంటే 37.2 అవుతుంది. సో 37.2 యాడ్ చేశారనుకోండి ఎంత వస్తుంది? 13 ఉంది. ప్లస్ 9 + 3 12 అండ్ 2 223.2 వచ్చింది. సో 223.2 అనేది 1 ఇయర్కి మనకు వచ్చే వాల్యూ. ఓకే. ఈ 223.2 అనేది మీకు ఎన్ని ఇయర్స్కి అయితే ఇక్కడ మనకి సరిపోతుందనే చూసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో చూస్తే మినిమం ఎంత ఉంది? 3 ఇయర్స్ ఉంది. అలాగే మనకు వచ్చింది ఎంత? 700 రేంజ్లో వచ్చింది కదా. సో 700 రేంజ్లో వచ్చింది కాబట్టి 223ని ఎన్నిసార్లు చేస్తే 700 రేంజ్ వచ్చే అవకాశం ఉంది? కంపల్సరీ 3 టైమ్స్ మినిమం చేయాలి. 3 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 6.966 669. ఓకే. 669.6 అనేది వచ్చింది. అయితే ఇదే 4 ఇయర్స్కి చేశారనుకోండి. 4 ఇయర్స్కి చేస్తే ఎంత? 4 × 2. సో ఒకసారి అరేంజ్ చేస్తున్నాను. ఇదే వాల్యూ 223.2ని 222.3ని 4కి చేశారనుకోండి. ఎలాగ 6కి చేశారు, 3కి చేశారు. 3కి చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ అనేది మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువ ఉంది. ఓకే. నెక్స్ట్ 4తో చేయండి. 4తో చేస్తే ఏమవుతుంది? 4 × 2 8. 4 × 3 12. ఇంకా 1 ఉంది. 4 × 2 8 9. ఓకే. 4 × 2 8 800 మీదకి వెళ్ళిపోయింది. మనకు వచ్చిన వాల్యూ ఈ రెండింటికి మధ్యలో ఉంది. అంటే కంపల్సరీ ఆన్సర్ కూడా 3కి 4కి మధ్యలో ఉంటుంది. సో ఆన్సర్ 3.5 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? జాన్ ఇన్వెస్టెడ్ ఎ సమ్ ఆఫ్ మనీ అట్ అన్ యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ రేట్ ఆఫ్ 10%. ఓకే. సో 10% ఇంట్రెస్ట్ చొప్పున ఒక అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశాడు. అట్ ద ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ వాజ్ 770 రూపీస్.
ఓకే. అంటే అమౌంటు ప్లస్ మనకి ఇంట్రెస్ట్ 2 కలిపిన అంటే మనకిచ్చిన ప్రిన్సిపల్ ప్లస్ 10% ఇంట్రెస్ట్‌తో కలిపి ఎంతొచ్చిందంట? రూ. 770 వచ్చింది. ఈ రూ. 770 అనేది టోటల్ ఇంట్రెస్ట్‌తో కలిపింది. అయితే మనకి ఇన్వెస్ట్ చేసిన అంటే ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. దీనికి పీటీఆర్/100 వేసి చేసేస్తే వచ్చేస్తది. బట్ ఈజీగా ఎలా చేయొచ్చు అది కూడా చూద్దాం. ఓకే. సో, పీటీఆర్/100 ఏసారనుకోండి. ఇది ఎన్ని ఇయర్స్‌కి ఇచ్చాడు యాక్చువల్‌గా 4 ఇయర్స్‌కి ఇచ్చాడు. ఓకే. 4 ఇయర్స్ చొప్పున 10% అనుకోండి. 10% అంటే కంపల్సరీ 40% అవుతుందా టోటల్? 4 ఇంటూ 10 కదా! సో, 40% అయితే మనకి ఎందులో అమౌంట్ అయితే 40% అవుతుందో నియరెస్ట్ వాల్యూ దాన్ని చూసుకుంటే సరిపోతుంది కదా! ఓకే. అంటే ఇది 40%. ఇది 40% అయినప్పుడు ఇది టోటల్ ఇంట్రెస్ట్‌తో కలిపింది కదా! ఒరిజినల్ 100% ప్లస్ ఇది 40% కలిపితే ఎంత? 140% ఇది ఈక్వల్ అవుతుంది 140%కి. అంటే ఇది 770 అనేది 140% అయితే 100% ఎంత కాలిక్యులేట్ చేస్తే సరిపోదా మనకి? సో, 770 ఓకే. 770 మనకి 100% కావాలి బై ఇది టోటల్ 140 కాబట్టి 140% వేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను? 0, 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. 7 ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. అంటే ఇది 1100/2. 1100/2 అంటే మనకి ఎంతని తెలిసిపోతుంది ఈజీగా? 550. సో, 550 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో, అన్నిటికీ పీటీఆర్/100 ఫార్ములా వేసే అవసరం లేదు. డైరెక్ట్‌గా చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనకి ఇంట్రెస్ట్‌తో కలిపిన అమౌంట్ ఇచ్చాడు 770. ఓకే. ఇక్కడ ఏం అడిగాడు? రేట్ ఇచ్చాడు. తర్వాత టైం ఇచ్చాడు. ఓకే. ప్రిన్సిపల్ అడిగాడు. మనకి రేటు, టైము ఈ రెండిటిని బట్టి ఇంట్రెస్ట్ టోటల్ ఎంతొస్తుందనేది చేసుకోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 40% వస్తుంది. ఓకే. ఇది ఆల్రెడీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఉంది కాబట్టి ప్రిన్సిపల్ 100% ప్లస్ ఇంట్రెస్ట్ 40% అంటే 140%కి ఈక్వల్ అవుతుంది. ఇది 140% అయితే దాని నుంచి 100% ఎలా కాలిక్యులేట్ చేస్తాం? ఇది ఇంటూ ఓకే. 100/140%. ఓకే. 100/140 వేసేస్తే మనకి ఈజీగా టోటల్ ప్రిన్సిపల్ అనేది వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ 2 డిఫరెంట్ బ్యాంక్స్. సో, 2 డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. దాని నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నది ఆన్ 500 రూపీస్. అంటే 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే. ఓకే. ఇన్ 2 ఇయర్స్ ఈజ్ 2.5 రూపీస్. 2 ఇయర్స్‌కి 2.5 రూపీస్ వచ్చిందంట. అది డిఫరెన్స్. రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ పెర్ యానమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందని అడుగుతున్నాడు. మనకి చాలా సింపుల్‌గా ఇచ్చాడు. ఒకసారి చూడండి. 2 ఇయర్స్‌కి ఇచ్చాడు. ఎక్కువ ఇవ్వలేదు. అలాగే డిఫరెంట్ ఎంత? రూ. 2.5 మాత్రమే. అమౌంట్ ఎంత? 500 మీద. ఓకే. 500 మీద ఆల్రెడీ మీకు డిఫరెన్స్ 2 ఇయర్స్‌కి చూసుకున్నా, 1 ఇయర్స్‌కి చూసుకున్నా అదే డిఫరెన్స్ వస్తది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. అంటే దీన్ని మీరు 1/, చేస్తారు. అంటే ఇది 2 ఇయర్స్‌కి కాబట్టి 1 ఇయర్‌కి చేయాలంటే ఏం చేస్తారు? బై 2 చేస్తారు. బై 2 చేస్తే ఎంతొస్తుంది? 1.25. సో, 1.25 మాత్రమే డిఫరెన్స్ వస్తుంది 1 ఇయర్‌కి. ఎంత మీద? 500 మీద. ఓకే. 500 మీద 1.25 డిఫరెన్స్. ఇప్పుడు 1 ఇయర్‌కి కాలిక్యులేట్ చేసి చూడండి సరిపోతుంది. ఇంకా 2 ఇయర్స్‌కి కూడా కాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది ఈ రెండింటి డిఫరెన్స్ అనేది ఒక రేట్ వచ్చేసి R1 అనుకుందాం. ఇంకొక రేట్ అనేది R2 అనుకుందాం. ఓకే. ఇప్పుడు మనకేం కావాలి? 500 రూపీస్‌కి 2 ఇయర్స్‌కి 2.5 ఇచ్చాడు. అదే 1 ఇయర్‌కి అయితే 1.5 అవుతుంది.
ఓకే. నేను 1 ఇయర్‌కి చొప్పున చేస్తున్నాను చెప్పాను. సో, ఎంత? 500 రూపీస్ ప్రిన్సిపల్ ఇంటూ 1 ఇయర్ ఇంటూ టైమ్. టైమ్ మనం కాలిక్యులేట్ చేయాలి. బై 100 ఇది కామన్. మైనస్ ఇది R2 ఇది తీసేయాలి కంపల్సరీ డిఫరెన్స్ కాబట్టి. సేమ్ 500 ఇంటూ 1 ఇయర్ కాబట్టి 1 ఇంటూ టీ. టైం కూడా టైం ఇదేనే 1 ఇయర్ కదా! రేట్ అనేది అంటే ఇది R1 ఇది R2 బై 100. ఓకే. సో, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇది 100 కాబట్టి, ఇది 100 కాబట్టి జీరోస్ క్యాన్సిల్ చేసేయొచ్చు. ఓకే. అంటే ఇది 5R1 మైనస్ 5R2 రెండిటి నుంచి 5 కామన్ తీయచ్చు. డిఫరెన్స్ ఎంత? 1.25 బై 5 చేసామనుకోండి. R1 మైనస్ R2 వచ్చేస్తుంది కదా! సో, బై 5 చేస్తే. బై 5 చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చూడండి. సో, 5 ఇందులో 0. ఓకే. 2 టైమ్స్ ప్లస్ 5 టైమ్స్ 0.25 ఇది ఆన్సర్. ఓకే. సో, దీన్ని ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. మనకి అమౌంట్స్ ఇచ్చిందంతా 500. ఒక్కొక్క బ్యాంకులో 500 రూపీస్ సేవ్ చేశాడు. దీంట్లో 2 ఇయర్స్కి ఇచ్చాడు. ఓకే. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 2.5 రూపీస్ ఇచ్చాడు. ఇది డిఫరెన్స్. అయితే మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్క దానికి ఎంత కనుక్కోమని చెప్పాడు. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాము యాక్చువల్గా దీన్ని 1 ఇయర్‌కి చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ 2 ఇయర్స్‌కి చేసుకోకుండా 1 ఇయర్స్‌కి చేసేస్తున్నా. 1 ఇయర్‌కి చేసేస్తే ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఏం చేయొచ్చు? క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే 1.25 అవుతుంది 1 ఇయర్‌కి. ఓకే. సో, 1.25 కాబట్టి దీన్ని 1 ఇయర్‌కి 500 ప్రిన్సిపల్ ఇంటూ 1 ఇయర్ కాబట్టి 1 వేయాల్సిన పని లేదు. R1 బై 100. ఓకే. అంటే PTR బై 100. ఓకే. మైనస్ సెకండ్ వన్ ఏంటి? సేమ్ అమౌంట్ 500 ఇంటూ R2 ఇంటూ T 1 ఇయర్ కాబట్టి వేయట్లేదు. ఇది కూడా 100 ఈక్వల్ టు 1.25. ఓకే. ఇక్కడ 500లోంచి ఇది మల్టిప్లికేషనే కాబట్టి 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేస్తున్నాను. అంటే ఇది 5R1 ఇది 5R2 రెండిటి నుంచి 5R1 మైనస్ 5R2 కాబట్టి 5 కామన్ తీసేస్తే ఏమొస్తుంది? R1 మైనస్ R2 ఈక్వల్ టు 5 కామన్ తీస్తాను కాబట్టి దీన్ని 5తో డివైడ్ చేసేస్తే ఎంత వస్తుంది? 0.25. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది 0.25% అవుతుంది. సో, అంటే మనకి 0.25% అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే. 0.25. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూడండి. దీంట్లో ఇన్ హౌ మెనీ ఇయర్స్? సో, ఇక్కడ కూడా టైం అడిగాడు. ఓకే. విల్ ఎ సమ్ ఆఫ్ 300 yields a simple interest of 1080 at 12% per annum. ఓకే. సో, ఇక్కడ ఎన్ని ఇయర్స్లో మనకి ప్రిన్సిపల్ 300 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ 1080 వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే 3000 రూపీస్కి 12% చొప్పున 1080 రావాలి. దీన్ని PTR బై 100 వేసి చేయొచ్చు. ఓకే. సో, అలా కాకుండా PTR బై 100 కాకుండా మనం డైరెక్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. అలానే పర్సంటేజ్ ఇచ్చాడు. ఇయర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి? 1080 ఉండాలి. 12% చొప్పున ఫస్ట్ 1 ఇయర్‌కి ఫైండ్ అవుట్ చేయండి. 1 ఇయర్స్‌కి ఫైండ్ అవుట్ చేస్తే 3000లో 10% ఎంత అవుతుంది? 300. మనకి ఎంత కావాలి? 2% కావాలి. 2% అంటే 1% 30 అవుతుంది. 30 కాబట్టి 2% 60 అవుతుంది. అంటే టోటల్ 360 అవుతుంది. 360 అనేది ఎప్పుడు? 12% చొప్పున 1 ఇయర్‌కి 3000 అమౌంట్‌కి అవుతుంది. ఇప్పుడు మనకెంత కావాలి? 1080. 1080 మీరు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందో చూడండి డైరెక్ట్‌గా 360లో. సో, 1000
80/360. 0 క్యాన్సిల్. 36 అనేది 3 టైమ్స్ ఇందులో క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి టైం అనేది 3 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇంకా PTR/100 ఫార్ములాస్ లాంటివి అన్నీ అవసరం లేదు. డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు. 1 ఇయర్కి ఫైండ్ అవుట్ చేసి 1 ఇయర్కి అనేది మనకి టోటల్ ఇంట్రెస్ట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అదే టైం అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 800 becomes 956 rupees in 3 years at a certain rate of simple interest. ఓకే. మన దగ్గర 800 రూపీస్ ఉంది. దాన్ని అప్పుగా ఇస్తే కనుక 3 ఇయర్స్లో ఎంత అవుతుంది? 956 అయింది. అంటే ఇంట్రెస్ట్తో కలిపి. ఓకే. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4%. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్డ్ బై 4%. ఇంక్రీజ్డ్ బై 4% అంటే ఎంత అవుతుంది? సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇవ్వలేదు మనకి. ఫస్ట్ దానిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ బై అంటే ఓకే ప్లస్ ఎక్స్ట్రాగా 4% అని మీనింగ్. దానికి 4% యాడ్ చేసి వాట్ అమౌంట్ విల్ బికమ్ ఓకే 800 రూపీస్ మీద 3 ఇయర్స్కే ఎంత అమౌంట్ వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. PTR/100 వేసుకున్నా సరే డైరెక్ట్గా ఒకసారి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడంటే 800 రూపీస్ ఇచ్చాడు. అది 3 ఇయర్స్కి. రేట్ అనేది X% అనుకుందాం. ఎంత అయింది? 956. ఓకే. 956 అయింది. ఇప్పుడు మనకేం కనుక్కోమంటున్నాడు? 800 రూపీసే 3 ఇయర్స్కే కనుక్కోమంటున్నాడు. ఓకే. X+4%. X+4% అంటే ఎక్స్ మనం ఎంత అమౌంట్ ఎంత రేట్ వస్తుందో ఆ రేట్కి +4% యాడ్ చేయాలి. అంటే X+4 ఈ పర్సెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనేది డైరెక్ట్ వేయాల్సిన పని లేదు. మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత చూడండి. 800 ఇచ్చాడు. 3 ఇయర్స్కి ఇచ్చాడు. ఓకే. 3 ఇయర్స్కి యాక్చువల్గా డిఫరెన్స్ ఎంత చూడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 956 మైనస్ 800 ఎంత? 156. అంటే 1 ఇయర్కి ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయగలమా దీని నుంచి? బై 3 వేసేసి. అంటే 156/3. 156/3 ఎంత అవుతుంది? 52. ఓకే. అంటే 52 అనేది 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ అని మనకి మీనింగ్. ఓకే. సో 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ 52 అయింది. ఓకే. సో 52 1 ఇయర్కి 52 రూపీస్ ఇంట్రెస్ట్. 800లో 52 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజ్ చూడండి. యాక్చువల్గా 10% అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10% అంటే మనకి 80 రావాలి. ఓకే. బట్ ఇక్కడ ఎంత వచ్చింది? మనకి 52 వచ్చింది. అంటే 80 కంటే తక్కువ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 5% ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఓకే. అంటే ఇది 40కి ఎక్కువ ఉంది. 40 ఇది 5%కి ఈక్వల్. ఓకే. నెక్స్ట్ ఇంకొక 1% చూసామనుకోండి. +8 యాడ్ చేయాలంటే 48. ఇదంతా 6%. ఇంకెంత డిఫరెన్స్ ఉంది? 4 రూపీస్ డిఫరెన్స్ ఉంది 52కి 48కి. అంటే కంపల్సరీ ఇంకొక 0.5%. ఓకే. సో 6.5% అనేది మనకి 48 రూపీస్కి వచ్చింది. 52 రూపీస్కి. 52 రూపీస్కి 800కి 6.5%. ఇప్పుడు మనకి ఎంత యాడ్ చేయాలి? 4% యాడ్ చేయాలి. అంటే 6.5% + 4 ఎంత? 10.5%. అంటే 10.5% అనమాట. ఇప్పుడు 10.5% చొప్పున మనం క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా డైరెక్ట్ 10 క్యాలిక్యులేట్ చేసేసి కదా 80 రూపీస్. 10% క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇయర్కి 80%. ఓకే. 0.5% ఎంత?
4% అనేది 0.5% అనేది 4 రూపీస్. ఓకే. అంటే 0.5% కదా! ఓకే. 50కి 50% అంటే ఇందులో మనం కాలిక్యులేట్ చేసినప్పుడు 10% ఆల్రెడీ చూసాము. 80 వచ్చింది. దాంట్లో 5% కాలిక్యులేట్ చేసినప్పుడు 40 అయింది. అంటే కంపల్సరీ 0.5% ఎంత అవుతుంది? 4 రూపీస్ అవుతుంది. ఓకే. అంటే 10.5%కి మనకి 84 రూపీస్ వస్తుంది. అప్పుడు 3 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? ఇంటూ 3. ఓకే. ఇంటూ 3 వేస్తే 3 ఇంటూ 4 12. ఇంకా 1 ఉంది. ఇది 3 ఇంటూ 8 24 ప్లస్ 1 252. అంటే 252 అనేది దేనికి యాడ్ చేయాలి? 800కి యాడ్ చేయాలి. ఓకే. 800కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2, 5, 10. ఓకే. 1052 ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో దీన్నే ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. మళ్ళీ ఒకసారి వినండి. సో ఫస్ట్ వన్ ఏం చేసాం? మన దగ్గర 800 రూపీస్ ఉన్నాయి. 800 రూపీస్ని సర్టెన్ పర్సంటేజ్కి ఇస్తే కనుక, సింపుల్ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తే కనుక 3 ఇయర్స్కి నాకు 956 రూపీస్ టోటల్ అయింది. టోటల్ 956 రూపీస్ అంటే 956. ఓకే. సో 956 ఇచ్చిన అమౌంట్ 800 తీసేస్తే 156. ఇది 3 ఇయర్స్కి మనకు వచ్చిన ఇంట్రెస్ట్. ఇది 1 ఇయర్కి ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. 1 ఇయర్కి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? బై 3 చేస్తే 1 ఇయర్కి 52 అయింది. ఓకే. 52 అనేది మనం ఎంతలో ఫైండ్ అవుట్ చేయాలి? 800లో. 800కి 52 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 52 ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి సింపుల్గా ఒక పని చేయండి. 1% ఎంతో చూసేయండి. 1% అంటే 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. అంటే 8 రూపీస్. ఇది 1% 8 రూపీస్ అయినప్పుడు 52 అనేది 8లో ఎన్నిసార్లు పోతుంది? ఓకే. సో 52/8. ఓకే. 8 అనేది 6 టైమ్స్ 42 ప్లస్ 0.5 టైమ్స్ అయితే ఎక్స్ట్రాగా మిగిలిన 4 ఉంది కాబట్టి 6.5 టైమ్స్ పోతుంది. అంటే 6.5 అనేది మనకి ఇంట్రెస్ట్. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ 6.5 ఎప్పుడు? ఫస్ట్ టైం 956 వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ప్లస్ 4% యాడ్ చేసి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. సో అంటే 6.5 6 1/2 ప్లస్ 4 ఎంతైంది? 10 1/2. 10 1/2 అయితే ఫస్ట్ 1 ఇయర్కి ఫైండ్ అవుట్ చేయండి. 800 మీద కదా, 800 మీద 800కి 1 ఇయర్కి 10.5% అంటే ఎంత అవుతుంది? 10% అంటే 80 ప్లస్ 0.5%కి 4 వస్తుంది. ఓకే. అంటే 84 అయింది. ఇదే 3 ఇయర్స్కి అయితే ఇంటూ 3 252 అవుతుంది. 252ని 800కి యాడ్ చేయండి. 800 ప్లస్ 252. ఓకే. ఇదెంత అయింది? 1052. ఇది మన ఆన్సర్. సో 1052. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ at 5% annum for 4 years and 3 years differ by 42. ఓకే. ద సమ్ ఇన్ రూపీస్ ఈజ్. ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే. రేట్ కామన్. ఒక అమౌంట్ మీద రేట్ అనేది సేమ్. 2 చోట్ల కూడా 5%. అయితే ఒక దగ్గర 3 ఇయర్స్కి, ఇంకొక దగ్గర 4 ఇయర్స్కి అయితే ఓకే. 42 డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఇది ఎంత డిఫరెన్స్? 4 ఇయర్స్ మైనస్ 3 ఇయర్స్ అంటే 1 ఇయరే కదా డిఫరెన్స్. 1 ఇయర్లో 42 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 1 ఇయర్లో 42 రూపీస్ అనేది మనకి 5% చొప్పున ఎప్పుడు వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 5% అంటే యాక్చువల్లీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, హాఫే కదా. ఓకే. హాఫ్ కాబట్టి ఈజీగా ఇందులో దేన్ని హాఫ్ చేస్తే 42 వస్తుంది? జీరోస్ వదిలిపెట్టండి. దేన్ని హాఫ్ చేస్తే 42 వస్తుంది? సో 840 కంపల్సరీ 42 వస్తుంది. ఓకే. 840లో
మనకి కంపల్సరీ బై 5 చేసామనుకోండి. అంటే బై 5 అంటే ఇది 50. ఓకే. యాక్చువల్‌గా మీకు 5% చేశారనుకోండి. 5% అంటే ఎంతవుతుంది? 10% అంటే 84 కదా! 10% అంటే 84 జీరో తీసేస్తాం కాబట్టి. సో, 5% కంపల్సరీ ఇందులో హాఫ్ అంటే 42. సో, 42 సరిపోతుంది. నెక్స్ట్ 820 చూస్తే గనక 41 వస్తుంది. 800లో 40 వస్తుంది. 76లో 38 వస్తుంది. ఓకే. అంటే దీని నుంచి మీరేం చేయొచ్చు? కంపల్సరీ ఇక్కడొచ్చిన అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ అనేది 5%కి 1 ఇయర్‌కి డిఫరెన్స్ 1 ఇయరే ఉంది కాబట్టి 1 ఇయర్‌కి చూసుకుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకేం అవసరం లేదు. ఓకే. సో, కంపల్సరీ మనకు కావాల్సిందంత 42 డిఫరెన్స్. 42 అనేది 1 ఇయర్‌కి 5% చొప్పున ఎప్పుడొస్తది? 840 అయినప్పుడే కదా! సో, కంపల్సరీ 840 అయినప్పుడు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. నాకు 5% చొప్పున ఇంట్రెస్ట్‌కి ఇచ్చాను. ఓకే. 5% చొప్పున ఇంట్రెస్ట్‌కి ఇస్తే 4 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి డిఫరెన్స్ అనేది ₹42 వచ్చింది. అంటే 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక అమౌంట్ వచ్చింది. 3 ఇయర్స్ అమౌంట్ ఉంటే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే ఈ రెండిటి మధ్యలో నాకు డిఫరెన్స్ 42 వచ్చిందంటే ఈ రెండింటి ఇయర్ డిఫరెన్స్ ఎంత? 4 ఇయర్స్ మైనస్ 3 ఇయర్స్ అంటే 1 ఇయరే డిఫరెన్స్. 1 ఇయర్‌లో ఎన్ని రూపీస్ డిఫరెన్స్ వచ్చింది? ₹42 డిఫరెన్స్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ చొప్పున? 5% చొప్పున. అంటే 1 ఇయర్‌కి 5% చొప్పునే కదా 42 డిఫరెన్స్. అంటే ఎంత అమౌంట్ అయితే 42 అవుతుందో ఓకే. 5% చొప్పున 42 అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. దీన్ని అలాగైనా చూసుకోవచ్చు. లేదంటే 42 అనేది 5% అయితే మీకు 100% ఎంత అమౌంట్ అవుతుంది? ఇలా కాలిక్యులేట్ చేసుకున్నా ఓకే. ఓకే. అంటే ఏమవుతుంది మనకి 42 ఇంటూ 100/5 ఇంతే కదా! ఓకే. 42 ఇంటూ 100/5 42 5% అయితే 100% ఎంత? 5 అనేది ఇందులో 20 టైమ్స్ పోతుంది. ఓకే. 20 ఇంటూ 42 840. సో, 840 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. ఈక్వల్ సమ్స్. సో, సమ్స్ ఈక్వల్ అంట. అంటే కంపల్సరీ ఈక్వల్ అమౌంట్‌నే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే. ఈక్వల్ సమ్స్ ఆఫ్ మనీ ఆర్ లెండ్ టు ఎక్స్ అండ్ వై. సో, ఎక్స్ అండ్ వైకి అప్పగిచ్చినప్పుడు at 7.5% per annum for the period of 4 and 5 years. ఓకే. ఎక్స్ అండ్ వైకి సేమ్ అమౌంట్స్ 7.5 రేట్ దగ్గర ఇచ్చి ఒకళ్ళ దగ్గర 4 ఇయర్స్‌కి, ఒకళ్ళ దగ్గర 5 ఇయర్స్‌కి తీసుకున్నాం. ఓకే. అయితే ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇన్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై దెమ్ వాస్ 150. అంటే 4 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇందాకడ సమ్‌లానే. ఓకే. ₹150 అంట. ఓకే. ద సమ్ లెంట్ ఈచ్ వాజ్ అంటే మనం ఎవరో ఒకళ్ళది ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇక్కడ ఏంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 ఇయర్ డిఫరెన్స్ ఎంత అయింది? 5 - 4 ఎంత? 5 - 4 1 ఇయర్ అవుతుంది. ఓకే. 1 ఇయర్ డిఫరెన్స్ ఎంత? ₹150. రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత? 7.5. ఓకే. సేమ్ ఇందాకలానే వేస్తే వచ్చేస్తుందో లేదో చూడండి. 150కి ఇంత పర్సెంట్ అయితే 100% ఎంత అవుతుంది అని క్యాలిక్యులేట్ చేయండి. 150 ఇంటూ 100/7.5. ఓకే. ఇక్కడ 7.5ని ఇక్కడ 100/7.5 వేసాం. 7.5ని నేను సింపుల్‌గా 75 అని రాసుకొని ఇక్కడ 1000 వేసేస్తున్నాను. ఓకే. 75 ఇందులో 2 టైమ్స్ పోతుందా? 2 ఇంటూ 1000 ఎంత అవుతుంది? 2000. సో, 2000 ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. మనోజ్ డిపాజిటెడ్ 29,400 for 6 years at simple interest. He got 4,200 as interest after 6 years. Okay. The annual rate of interest was. సో, ఇక్కడ ఏం ఇచ్చాడంటే మనకి
ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఓకే. అలానే టైం ఇచ్చాడు 6 ఇయర్స్ అని. టోటల్ ఇంట్రెస్ట్ 6 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి రేట్ కనుక్కోమన్నాడు. ఇంట్రెస్ట్ రేట్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, దీనికి ఏం చేస్తారు? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6 ఇయర్స్‌కి ఇచ్చాడు కదా! దాన్ని మనం 1 ఇయర్‌కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని ఫైండ్ ఔట్ చేసుకుంటే సరిపోతుందేమో. అంతేనా? ఓకే. సో, 1 ఇయర్‌కి ఎంత వస్తుంది చూడండి. 6 ఇయర్స్‌కి 4200 ఇంట్రెస్ట్ వచ్చింది. 1 ఇయర్ కంటే బై 6 వేయండి. 700 అని అవుతుంది. 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 700. అంటే 1 ఇయర్‌కి నాకు 700 వచ్చింది. 1 ఇయర్‌కి 700 వచ్చింది కాబట్టి ఇప్పుడు దీని నుంచి అంటే 1 ఇయర్‌కి 700 అంటే సింపుల్‌గా పీటీఆర్/100 మీరు ఫార్ములా వేసుకున్నా సరే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ఇంట్రెస్ట్ అనేది ఆల్రెడీ 700 ఉంది. అంటే ఐ ఉంది మన దగ్గర. మనం ఏం ఫైండ్ ఔట్ ఇంకేముంది? పి. సో, పి కూడా ఉంది. ఓకే. అలాగే 1 ఇయర్ టైం. 6 ఇయర్స్‌ని మనం 1 ఇయర్‌కి మార్చుకున్నాం కాబట్టి 1 ఇయర్ టైం కూడా ఉంది. అంటే ఇంకేం కావాలి? ఆర్ కావాలి. ఆర్ కావాలంటే మనకున్న ఫార్ములా ప్రకారం పీటీఆర్/100 కదా! సో, పీటీఆర్/100ని నేను ఇలా మార్చుకుంటున్నాను. సో, మనకు కావాల్సింది ఆర్. ఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఇటువైపు ఉన్న 100 ఇటు వచ్చేస్తే 100 బై ఆల్రెడీ ఉన్న ప్రిన్సిపల్ ఇంటూ టైం. ఓకే. టైం ఎలాగో మనకు తెలిసిందే కదా! టైం ఎంత? 1 ఇయరే. ఓకే. సో, ఆర్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 700 వచ్చింది. ఇది 29400 అనేది ప్రిన్సిపల్. ఓకే. ఇంట్రెస్ట్ 700 ఇంటూ ఇది 100 బై 29400. ఓకే. ఇక్కడ 0000 క్యాన్సిల్ చేస్తాం. ఇది టైం 1 కాబట్టి 1 ఇయర్ ఇంటూ 1. ఓకే. 7 అనేది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 7. 7 4 జా 28. అలాగే 14 ఉంది కాబట్టి 42. సో, 42 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేదంతా 100/42. 100/42ని మనం ఎలా కట్ చేయొచ్చు? 2 టైమ్స్ అంటే మనకి 84 అవుతుంది. అంటే కంపల్సరీ ఓకే. ఇక్కడ ఒకసారి అరేంజ్ చేస్తున్నాను. సో, దీన్ని కంప్లీట్‌గా మనం సాల్వ్ చేస్తే ఇక్కడ వరకు 100/42 అనేది వచ్చింది. 100/42ని ఇప్పుడు సింప్లిఫై చేస్తాను. 100/42ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 2 టైమ్స్ అయితే 84 కట్ అవుతుంది. ఇంకెంత ఉంటుంది? 16 ఉంటుంది. అంటే 160. ఓకే. 160 కాబట్టి ఇంకా 16 ఉంది మనకి. అంటే 2 టైమ్స్ మనం 16/42. 16/42 అంటే ఇందులో ఏది క్యాన్సిల్ అవుతుంది? ఒకసారి ఏ వాల్యూ క్యాన్సిల్ అవుతుందో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 16. ఇంకా 2 తప్ప ఇంకేది క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే 2 ఇందులో ఎన్నిసార్లు? 8 టైమ్స్ ప్లస్ ఇందులో 21 టైమ్స్. అంటే 2 ఇయర్స్ 8/21. మన పర్సంటేజ్ కదా కావాలి. 2 8/21% అనేది ఆన్సర్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో ఏం చేయలేదు. నాకు ఇచ్చిన అమౌంట్ 29400 ఇచ్చారు. ఓకే. ఇచ్చిన అమౌంట్ 29400. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 6 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4200 ఇచ్చాడు 6 ఇయర్స్‌కి. నేను 1 ఇయర్‌కి ఫైండ్ ఔట్ చేసుకున్నాను. 1 ఇయర్ ఎంత? దీన్ని 6తో డివైడ్ చేస్తే అంటే 700. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది 1 ఇయర్‌కి. ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు నాకు రేట్ కావాలి. అంటే ఫార్ములాని జస్ట్ ఇలా రివర్స్ చేశాను. రివర్స్ చేసి ఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100/p ఇంటూ టీగా రాసుకున్నాను. ఐ అనేది ఎంత? 700 వేసాం. అలాగే 100/p అనేది ఎంత? 29400. ఓకే. ఇందులో 700 అనేది ఇందులో ఎన్నిసార్లు పోయింది? 42 టైమ్స్ పోయింది. కాబట్టి మిగిలింది 100/42. దీన్ని సింప్లిఫై చేసుకుంటే నాకు వచ్చిన ఆన్సర్ 28/21.
సో ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 28/21. సో ఏనే ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఇంకొక క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఒకసారి చూడండి. ఏ పర్సన్ డిపాజిటెడ్ 400 రూపీస్ ఫర్ 2 ఇయర్స్. సో 400ని 2 ఇయర్స్కి డిపాజిట్ చేశాడు. అలానే 550 ఫర్ 4 ఇయర్స్. 550 రూపీస్ని 4 ఇయర్స్కి డిపాజిట్ చేశాడు. నెక్స్ట్ 1200 ఫర్ 6 ఇయర్స్. 1200ని 6 ఇయర్స్కి డిపాజిట్ చేశాడు. అంటే ఒక్కొక్క అమౌంట్ని ఒక్కొక్క టైంకి డిపాజిట్ చేశాడు. నెక్స్ట్ హీ రిసీవ్డ్ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ 1020. టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 400 దగ్గర 2 ఇయర్స్కి వచ్చిన అమౌంట్, 550 దగ్గర 4 ఇయర్స్కి వచ్చిన అమౌంట్, ప్లస్ 1200 దగ్గర 6 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ అంతా కలిపి ఎంత అయిందంట? 1020. సో 1020 కాబట్టి ఇక్కడ మనకి ఎంత అడుగుతున్నాడు? ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఏంటి? PTR/100. సో PTR/100 వేస్తే మనకి ఏం కావాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ R=I/100 వేసి టోటల్ చేసేయడం. ఓకే. సో ఒకసారి చూడండి. ఫస్ట్ 4000కి 2 ఇయర్స్కి ఫస్ట్ అలా అయినా చేయొచ్చు, లేదు సింపుల్గా ఇక్కడ ఉన్న వాటి ప్రకారం మనకి ఆన్సర్స్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఆన్సర్స్ ప్రకారం చూసామనుకోండి, 2 ఇయర్స్కి 400కి 10% చొప్పున ఎంత అవుతుంది? ఒక 10% అయితే 40 అవుతుంది. 2 ఇయర్స్కి చొప్పున 80 అవుతుంది ఫస్ట్ది. ఓకే. నెక్స్ట్ది 4 ఇయర్స్కి 550లో 4 ఇయర్స్కి 10% చొప్పున 1 ఇయర్కి ఎంత అవుతుంది? 55 అవుతుంది. అంటే 55 ఇంటూ 4 చేయాలి. ఎంత అవుతుంది? 220. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 1200 6 ఇయర్స్కి 10% చొప్పున చెక్ చేస్తున్నాం మనం. 10% చొప్పున ఎంత అవుతుంది? 10% 120 అనేది 1 ఇయర్కి అవుతుంది. అదే 6 ఇయర్స్కి ఎంత అవుతుంది? 720. ఓకే. సో 6 ఇయర్స్కి ఎంత అయింది? 6 × 12 72 కాబట్టి 720 అయింది. యాడ్ చేయండి. 0 8 + 2 10 10 + 2 12 ఇంకా 1 ఉంది, ఇది 10. ఎగ్జాక్ట్గా ఆన్సర్ వచ్చేసింది కదా. సో ఇంకా ఫార్ములా వేయాల్సిన పని లేదు. ఇక్కడ ఆన్సర్ రాలేదనుకోండి, మనకి ఇచ్చిందంత ఇంకా మిగిలినవి ఇక్కడ 5% ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందో దాన్ని బై 2 చేసుకుంటే 5% అవునా కాదా తెలిసిపోతుంది. అంటే 5% అంటే కంపల్సరీ ఇక్కడ వచ్చిన దానికంటే తక్కువ అయి ఉండాలన్నమాట. అదే ఇక్కడ 20% ఇచ్చాడు. అంటే వచ్చింది మనకు ఆన్సర్ కాదనుకుంటే దాన్ని డబల్ చేస్తే వస్తుందా లేదా చూసుకుంటే తెలిసిపోతుంది. అప్పుడు ఈ 2 రాలేదనుకుంటే వీటిని క్యాన్సిల్ చేసి దీని ఆన్సర్ పెట్టేయచ్చు. మనకు ఆల్రెడీ ఇక్కడే వచ్చేసింది కదా, అంటే 10% ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇవి సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని క్వశ్చన్స్. దీంట్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ మోడల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.